న్యూస్ ఇంధనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా రైతులు చేపట్టిన నిరసన తీవ్ర రూపం దాల్చుతుంది. దిల్వాల్పూర్, గుండంపల్లి గ్రామాల్లో రైతుల నిరసనకు కొనసాగుతున్నాయి. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా తీవ్ర ప్రతిఘటన అయితే ఎదురైంది. పోలీసుల్ని గ్రామస్తులు అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిని అందిస్తారు. సాయిన చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రధానంగా రైతుల డిమాండ్స్ ఏంటి? ఇటు పై అధికారులు ఏమైనా స్పందించారా ఈ ఘటనకు సంబంధించి? ఎస్ ప్రసన్న, నిర్మల్ జిల్లా దిలార్పూర్ మండలం గుండంపల్లి వద్ద నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరిమివేయాలని చెప్పేసి స్థానికులు, రైతులు పెద్ద ఎత్తున కూడా గత 2 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈరోజు దిలార్పూర్ మండలం పోలీస్ స్టేషన్ ముందు కూడా ఆందోళన చేస్తున్నారు. సో చూస్తున్నాం, మనం ప్రస్తుతం ఇక్కడనే ఉన్నాము. చాలా పెద్ద ఎత్తున కూడా మహిళలు వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడి నుంచి తరిమివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీని సంవత్సరం నుంచి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పిల్లల సైతం ఇక్కడ కూర్చుండి చూస్తున్నాం మనం విజువల్స్ లో కూడా. పిల్లలు, అదేవిధంగా మహిళలంతా పోలీస్ స్టేషన్ ముందు పురుగుల డబ్బా పెట్టుకొని సైతం ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కలెక్టర్ రావాలి, మాకు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ చెప్పేసి కరాఖండిగా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు ఉధృతం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏదైతే నిన్న జరిగిన ఘటన దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏదైతే నిన్న దిలార్పూర్ నర్సాపూర్ దగ్గర ఇక్కడ రస్తారోకో చేపట్టారు. అదేవిధంగా ఈ రోజు కూడా రస్తారోకో చేపట్టడానికి సిద్ధంగా అయ్యారు. ఇక్కడి నుంచి అక్కడికి బయలుదేరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. స్థానికులు ఒకసారి వారిని మాట్లాడుతాం. ఇక్కడ నుంచి అక్కడికి బయలుదేరుతున్నారు. మళ్ళీ రస్తారోకో 2వ రోజు కంటిన్యూ కొనసాగుతుంది. చాలా పెద్ద ఎత్తున ఉధృతం చేస్తున్నామని చెప్పేస్తున్నారు. కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని కరాఖండిగా చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఏదైతే పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ నర్సాపూర్ వరకు ఏదైతే మన పోలీస్ స్టేషన్ నుంచి ఏదైతే జాతీయ రహదారి పైన రస్తారోకో చేసేందుకు ఇక్కడ ఉన్న మహిళలంతా కూడా సిద్ధంగా అయ్యారు. చెప్పండి అమ్మా, ఏం చేస్తారు? ఏం అసలు ప్రధాన డిమాండ్? విడుదల చేసే వరకు మేము పోరాటం ఆపం సార్. మా పిల్లలతో సహా మేము ఈ ధర్నాన్ని అసలే ఆపము. నిరంతరంగా ఈ పోరాటాన్ని కొనసాగుతూనే ఉంటుంది. మా జైల్లో వేసిన మా స్వాములకు కనీసం వాళ్ళకు 4 గంటల నుంచి అసలు నిరాహార దీక్షగా వాళ్ళకు నీళ్లు లేవు, కనీసం పాలు కానీ ఏమి కూడా వాళ్ళకి ఏమీ లేదు. ఖాళీ కడుపులుగా వాళ్ళ నిరాహార దీక్ష నిన్నటి నుంచి వాళ్ళకు కడుపులు మార్చుకొని జైళ్లలో వేశారు. వాళ్ళని విడుదల చేసే వరకు మేము ఈ పోరాటాన్ని అసలే అధికారులు ఏమంటున్నారమ్మా? మీ పోరాటం మేము అధికారులు అసలే స్పందించడం లేదు సార్. మా స్వామిని విడుదల చేసే వరకు మా పిల్లలతో సహా మేము రోడ్డు పైన నిరాహార దీక్ష వాళ్ళు విడుదల అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సంవత్సరం నుంచి చేస్తున్నారు కదా, అధికారులు ఏమంటున్నారు? అధికారులు అసలు స్పందించడం లేదు సార్. ఎంత పోరాటం చేసినా మా వాళ్ళు 2 ఏళ్ల నుంచి ఏం చేసినా కూడా వాడు స్పందించడం, ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఏ రెస్పాన్సిబిలిటీ ఏమీ ఇవ్వడం లేదు సార్. వాళ్ళు వచ్చే వరకు మా స్వామిని వదిలిపెట్టే వరకు మేము పోరాటం కొనసాగుతూనే ఉంటుంది సార్. నిన్న జాతీయ రహదారి పైన రస్తారోకో వేశారు. ఈ రోజు కూడా రస్తారోకో చేయడానికి వెళ్తున్నారా? అవును సార్, కంపల్సరీ వెళ్తాం. మా స్వామిని విడుదల చేసే వరకు, మా స్వామితో పాటు ఇతరులు ఉన్న వాళ్ళందరూ విడుదల చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? జాతీయ రహదారిపై వెళ్తున్నాం సార్. రహదారిపైనే ఈ నిరాహార దీక్ష కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఏంది ఇక్కడ నుంచి ఎటు వెళ్తున్నారమ్మా? మేము నిన్నటి నుండి నిరాహార దీక్షతోటి మేము ఇది చేసినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఊరికి సమస్య వచ్చిందంటే ఏ ప్రజలు కూడా ఇంత ప్రజలతోటి గుమ్మిగూడి మరి మేము ధర్నా చేసినాం, మా దగ్గరికి ఏ అధికారులు రావడం లేదు. మరి ఎలక్షన్లప్పుడు ప్రతి ఒక్కరు కూడా అధికారులు వచ్చిండ్లు ఓట్లు వేసినాం, గెలిచిండ్లు. గతం అసలు ఎమ్మెల్యే రాలేడు, ఒక కలెక్టర్ కూడా మాకు ఏమీ హామీ ఇస్తలేడు. మరి ఎందుకోసమో మరి మాకు తెలియడం లేదు. మేము ఈ ధర్నాన్ని ఇంతే కొనసాగిస్తాం. మా ఎప్పుడన్నా పోయేదే పానం, అదే పానం ఇప్పుడు పోయినా సరే మేము ఒప్పుకుంటాం. కానీ మేము ధర్నా అసలే వదిలిపెట్టాం.
సో నిన్న ధర్నా రస్తరోక చేశారు జాతీయ రహదారి పైన, మళ్ళీ ఈ రోజు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా? అక్కడ ధర్నా మళ్ళీ కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తాము, ఎక్కడికన్నా వెళ్తాము. రేవంత్ రెడ్డి దగ్గరకు కూడా వెళ్ళడానికి మాకు సౌకర్యం ఉన్నది. బస్ అయితే ఫ్రీ ఉంది, ఎక్కడికన్నా వస్తాము. అందరినీ జైల్లో పెడతారా? మా భర్తలు పిల్లలు మేము కూడా జైలుకి వస్తాము. మాకు అన్నం పెట్టండి, ఉంటాం, తింటాం, అక్కడనే ఉంటాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎంత ఇబ్బంది అన్నా కానీ చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి దిలార్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఏదైతే జాతీయ రహదారి ఉందో జాతీయ రహదారి దగ్గరికి మళ్ళీ ఇల్లు రెండవ రోజు కూడా కంటిన్యూగా రస్తారోక చేయడానికి వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. స్పష్టమైన హామీ వచ్చే వరకు రస్తారోకను కొనసాగిస్తామని చెప్పేసి రైతులు కావచ్చు, మహిళలు పెద్ద ఎత్తున కూడా మళ్ళీ జాతీయ రహదారిని ముట్టడించేందుకు వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా ఈ ధర్నాను ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు చూసుకుంటే భారీ ఎత్తున ఇటు రైతులు అలాగే చిన్నపిల్లలు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటు పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నారు, కానీ ఇంతవరకు అధికారులు అయితే స్పందించలేదు. మరి దీనికి సంబంధించి ఇటు పోలీసులు ఏం చెప్తున్నారు? మరి అక్కడ పరిస్థితి ఏమైనా అదుపు తప్పే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? చూడొచ్చు, ఇప్పుడు మనము ఏదైతే దిలార్పూర్ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున కూడా చాలా గ్రామాలకు సంబంధించిన వారు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి పురుగుల మందు దెబ్బతో నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. శాంతియుతంగా చేయాలి, ఆందోళన చేయొద్దని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు జాతీయ రహదారి పైన కూడా ఇప్పుడు రెండవ రోజు మళ్ళీ రస్తారోక చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రసన్న సాయిన, అలాగే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎంఓకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. మరి ఇప్పుడు ఫ్యాక్టరీకి ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకంగా అయితే వీళ్ళంతా నిరసన చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇటు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా బయటకు వచ్చే వరకు కూడా మేము ఈ ధర్నా చేస్తామంటున్నారు. మరి పోలీసులు వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారా? సో మనం చూస్తున్నాం, నిన్న నుంచి ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీని నిలిపివేయాలని చెప్పేసి స్థానికులు రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇథనాల్ ఫ్యాక్టరీ తరిమి కొట్టాలని చెప్పేసి పట్టుబడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో చాలా నిన్న నుంచి కూడా ఉధృత వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి మరి మాట్లాడిద్దాం. ఏమమ్మా ఎటు పోతున్నారు? రోడ్డు కోతున్నాము సార్, ధర్నా కొరకై. నిన్న వేసినాము, కాలేదు. మా ఊరు బాగుపడాలనే పోతున్నాం. మేము వారమైనా ఉంటాం, వారమైనా ఇక్కడ ఉంటాం. మాకు ఏదైనా కానీ ఎక్కడన్నా సార్ వచ్చి మాకు న్యాయం చేసేదాకా మేము కొట్లాడతాం సార్, మేము కొట్లాడతాం. అధికారులు ఏమంటున్నారమ్మా? అధికారులు చేసేదాకా పోరాడతాం అంటున్నారు. చూస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి చాలా దాదాపుగా 4-5 గ్రామాలకు సంబంధించిన వారంతా పిల్లల నుంచి పెద్దలంతా కూడా ముక్కుముడిగా జాతీయ రహదారిని ముట్టడించేందుకు మళ్ళీ రెండవ రోజు కొనసాగిస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. ప్రసన్న సాయన్న, ఇంత పెద్ద మొత్తంలో అయితే రైతులు జాతీయ రహదారిని ముట్టడించేందుకు వెళ్తున్నారు. మరి ఆ రహదారి పైన ఇటు పోలీసులు ఎటువంటి బందోబస్తుని ఏర్పాటు చేశారు? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా జాతీయ రహదారి పైన కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున కూడా పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి ఘర్షణ జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ మొత్తంలో అక్కడికి చేరుకున్నారు. సో ఇప్పుడు ఇదైతే దిలార్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి అదేవిధంగా జాతీయ రహదారి దగ్గరికి ఇప్పటికే 4-5 గ్రామాలకు సంబంధించిన వారు జాతీయ రహదారిని ముట్టడించేందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న ఒకసారి వాళ్ళు ఉన్నారు, ఒకసారి మరి మాట్లాడిద్దాం. స్థానికులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంది మీ ప్రధాన డిమాండ్? ఏంది మీ ప్రధానమైన డిమాండ్? మా ప్రాబ్లం అందరికి నమస్కారము. మా దిలార్పూర్ మా యువకులని మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళము, కొద్దిగా వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళము. మమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చిండ్రన్న. మేము ఏమంటున్నామంటే వాళ్ళని ఏం పైసలు అడుగుతలేము, అడుగుతలేము. రేవంత్ అన్న మీరు ఎక్కడున్నారో మీకు నమస్కారం అండి, దండం అండి. మేము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చిండ్రండి. మేమేం అడుగుతున్నాము, మేమేం అడుగుతలేము. ఒక ఫ్యాక్టరీ మా ఊళ్ళో వద్దంటున్నాం అంతే. మా బాధ ఏంటంటే కొంచెం నమస్కారం మీకు దండం పడి ఒక ఫ్యాక్టరీ వద్దు, మాకు ఏం అవసరం లేదు. మా ఫ్యాక్టరీ మా ఊళ్ళో వద్దు అంతే. ఒకటే మాట
అధికారులు ఏమన్నా వచ్చారా? అధికారులు ఏమన్నా హామీ ఇచ్చారు? అధికారులు ఎవరు ఇంతవరకు 4 నెలలు అవుతుంది సార్ మేము రోడ్డు మీద ధర్నా చేయబట్టి 4 నెలల నుంచి ఒక్కళ్ళకి రక్షణ లేదు. అందుకని మేము రోడ్డు మీదకి వచ్చినాం. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళము వ్యవసాయం చేసుకొని కూలి పని చేసుకునే వాళ్ళని చాలా పెద్ద ఎత్తున కూడా మళ్ళీ ఇక్కడ నుంచి జాతీయ రహదారిని ముట్టడించేందుకు వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పోలీసులు పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్నింటికీ కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏదైతే దిలార్పూర్ నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడికక్కడ పోలీసులు మోహరించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ జాతీయ రహదారిని ముట్టడించి మరికొన్ని క్షణాల్లోనే ముట్టడించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం చాలా పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 6-7 గ్రామాలకు సంబంధించిన వారు కూడా ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి రద్దు చేయాలి, ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలని చెప్పి డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ సాయినా.